ఆయా స్థలాల నుండి దేవుని సన్నిధికి చేరి వచ్చిన పరిశుద్ధులు ప్రియమైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నా. బాప్తిస్మం పొందిన తర్వాత ఏం చేయాలి? నేను బాప్తిస్మం పొందాను, పరలోకం వెళ్ళిపోతాను, కాబట్టి నేను ఎలాగైనా జీవించవచ్చు అనే ఆలోచనతో ఉండే మనుషులు ఎక్కువ మంది కనిపిస్తారు. బాప్తిస్మం పొందితే రక్షణ పొందుతారు అనేటువంటిది వాస్తవమైన సంగతే, గాని ఈ రక్షణ పొందిన ఈ రక్షణని మరణించే వరకు కాపాడుకోవాలి. మరణించే వరకు కాపాడుకోవాలంటే ఏం చేయాలి మనుషులు? బాప్తిస్మం వలన క్రొత్త జన్మెత్తాం. క్రొత్త జన్మ అంటే చిన్న బిడ్డ, దేవుని రాజ్యంలో జన్మించినటువంటి చిన్న బిడ్డ. భూమి మీద భౌతికంగా చిన్న బిడ్డ పుడితే ఏం చేస్తారు? తల్లి పాలతో పెంచుతారు. ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరము తల్లి పాలతో పెంచిన తర్వాత భోజనం పెడతారు. ఈ భోజనంలో ఏం పెడతారు? సరళంగా జీర్ణమయ్యే పదార్థాలు పెడతారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? కొంచెం గట్టి పదార్థాలు పెడతారు. కొంచెం 10-14 సంవత్సరాల వయసు వస్తే బలమైన ఆహారం పెడతారు. 20 సంవత్సరాల వయసు వస్తే ఏం తినేనా అరిగించుకునే కెపాసిటీ వచ్చింది. ఇది భౌతికంగా దేహాన్ని పోషించుకునేటువంటి ఒక ఏర్పాటు. కొత్తగా జన్మించిన ఆత్మ సంబంధమైన మనిషిని, ఆత్మను ఎలాగ పోషిస్తావు? ఆత్మను పోషించుకోవాలి. ఆత్మకు జీవం వచ్చింది. నీ ఆత్మ వెలిగించబడింది. ఈ వెలిగించబడినటువంటి నీ ఆత్మ ఏం చేయాలంటే నీ దేహాన్ని నడపాలి. ఇంత మునుపు దేహము తన ఇష్టం వచ్చి నడిచింది, ఆత్మ సంబంధమైన ఆలోచన లేవు. నీ దేహం ఎలాగ నడుచుకోవాలనుకున్నావో నీకు నచ్చినట్టుగా జీవించావు. కానీ ఈరోజు ఏం చేయాలంటే ఆత్మ సంబంధంగా జీవించడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనంలో, ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది ఆ రోజున చేర్చబడ్డారట. చేర్చబడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో కంటిన్యూషన్ చెప్పాడు. 42వ వచనంలో వారు ఏం చేస్తున్నారో చెప్పాడు. వీరంటే బాప్తిస్మం పొందిన వారికి బాధ్యులై ఉంటారు. వివాహం అయిన తర్వాత వివాహం చేసుకోవాలనే ఆనందం ఎలాగుంటుందో, వివాహం చేసుకున్న కొద్ది రోజులు బాగుంటుంది. 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ మొదట్లో ఉండే ప్రేమ చల్లారిపోయిన తర్వాత పెళ్ళైన కొత్తలో ఒకళ్ళనొకళ్ళు రాసుకోవటం కాదు, అతుక్కొని నడుస్తుంటారు. 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత చేతులు పట్టుకునే దగ్గరికి వస్తుంది. తర్వాత పక్కనే నడిచేది వస్తుంది. 1-2 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన ముందు వెళ్తుంటాడు, ఈ వెనక్కి వెళ్తుంటది. కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను రాను నువ్వే వెళ్ళి అంటుంటది. బంధం ఏమైపోయింది? నేను రానయ్యా నువ్వు వెళ్ళు. అంతకు మునిపోయింది, నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళి మొత్తం చూడాలి, ప్రపంచం అంతా చూడాలని అతుక్కొని ఉండేటువంటి వ్యక్తులు వివాహ బాంధవ్యం ఎలా పలచబడిపోతుందో అలాగ పలచబడకూడదు. ఇది నిజమైన వివాహ బాంధవ్యం అయితే వివాహం దగ్గర నుంచి బంధం గట్టిపడుతుంటది. బిడ్డలు పుట్టే కొద్దీ బిడ్డలు ప్రేమించడం, కుటుంబము భార్య భర్త కలిసి జీవించి ఎలాగూ బ్రతుకుతారో, ఈ రోజున క్రైస్తవ జీవితం ఎలా అయిపోయిందంటే బాప్తిస్మం పొందిన తర్వాత ఆ తర్వాత ఇక ఆదివారం ఆరాధనకి సువార్థికుడు రోజు ఫోన్ చేస్తున్నారు. శనివారం అమ్మా వస్తున్నావా?
లేదన్నయ్య ఈరోజు కుదరట్లేదు, నేను ఆదివారం కొంచెం పని ఉంది, మా బంధువులు ఒకళ్ళు చచ్చిపోయారు, మా వాళ్ళు అది నాకు కొంచెం తలకాయ నొప్పిగా ఉంది, పలానా అయిపోతుంది, నేను వచ్చే ఆదివారం వస్తానులే అన్నయ్య. ఏమైందమ్మా ఆదివారం మానకూడదు? బాప్తిస్మం పొందిన దాకా స్పీడ్ చూపించావు కదా. ఇక స్వార్థకుడు వెంటబడుతుంటాడు అనమాట. వాళ్ళు ఇక ఆదివారం వచ్చి కూర్చునే కార్యక్రమం కనపడదు. ఎలాగుంది పరిస్థితులు ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘాల్లో కూడా ఎలాగుందంటే, ఏమైనా నువ్వే బాప్తిస్మం ఇచ్చింది మాకు, మా బాధ్యత నువ్వే అన్నట్టు ఉంటుంది. నేనైతే బాప్తిస్మం ఇవ్వాలంటే బాధ్యత నాది కాదు. నీకు వాక్యం కావాలంటే ఎంతకాలమే చెప్తా. ఒక్కసారి నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత బాధ్యత నీదే, నీ ఆత్మను రక్షించుకునే బాధ్యత నీదే. దానికి స్వార్థికుడు సహకరిస్తాడు. నేను ఎలా నడిపించాలో నడిపించడానికి ప్రతి ఆదివారం వాక్యం చెప్తుంటాడు. ఒకవేళ నీకు లోకంలో ఉండే ఆశలు చావలేదనుకో, స్వార్థికుడు వాక్యం చెప్తుంటే నా కోసమే చెప్తున్నాడయా, టార్గెట్ చేసి నన్నే తిడుతున్నాడయా, నిన్ను తిడితే మంచిదే. ఒకవేళ నీ కోసం చెప్పాడు అనుకో, నీలో అలాంటి లోపం ఉంటే దిద్దుకో. కాబట్టి కొత్తగా జన్మించిన శిశువులు ఏం చేయాలో తెలుసు. ఇప్పుడు తల్లి పాలతో వాళ్ళు ఏం చేయాలంటే, వీరు అపోస్తుల బోధ యందు, అపోస్తుల బోధ 2 సహవాసమందు 3 రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండిరి. అంటే 1 అపోస్తుల బోధ అంటే కొత్త జన్మించిన శిశువు ప్రపంచంలో ఎలా మెసులుకోవాలో తల్లిదండ్రులు ఎలాగ బోధిస్తారో సువార్తికుడు ఎలాగ బోధిస్తాడు. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు మిమ్మల్ని గారవించామన్నాడు. అంటే స్వార్థికుడి బాధ్యత ఏంటంటే, కొత్తగా పుట్టిన బిడ్డని తల్లి ఎలాగూ ప్రేమించి పాలిచ్చి అభివృద్ధి చెందాలి అని కోరుకుంటుందో, స్వార్థికుడు కూడా అలాగే క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఎదగటానికి పుట్టిన కొత్త బిడ్డని పాలతో పెంచి మెల్లగా బలమైన ఆహారం పెట్టి యోధులను చేసి దేవుని రాజ్యంలో ఒక పిల్లర్ లాగా తయారు చేసేటువంటి బాధ్యత రూపంగా సువార్థికుడు బోధించాల్సిన బాధ్యత ఉంది. ఆ సందేశం విని జీవితాన్ని మార్చుకొని క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవటానికే ఆలోచన చేసుకొని ఇక నుండి కూర్చోవాలి. రక్షణ పొందావో ఆ రక్షణని కొనసాగించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు బాప్తిస్మం పొందిన ఆవిడ మీద ఉంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. బ్రదరు నేను అన్ని అడ్జస్ట్ అయ్యాను కదండి, నోట్లోంచి బూతులు ఆగట్లేదు బ్రదరు. బాప్తిజం పొందిన ఆయన చెప్తున్నాడు, బూతులు ఆగట్లేదట. బూతులు ఆగట్లేదంటే ఏం జరగలేదు, లోపల చచ్చిపోలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అసూయ మాటలు, దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కొత్త పిల్లలకి మాటలు వస్తాయా? కొత్త పిల్లలకి తల్లిదండ్రి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎలాగ నేర్పాలో, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. లోక సంబంధమైన మాటలు మానేసి ఆత్మ సంబంధిగా ఎలా సంభాషించాలో, ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మానాలట కొన్ని. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను. వేషధారణ అంటే భక్తుల్లా కనపడటం, యాక్టర్లా కనపడటం. యాక్టర్ కాదు, యాక్టర్లా కనపడాలా. భక్తుడు కాదు, భక్తుల్లా కనపడాలా. భక్తి ఎక్కువగా ఉన్నట్టు కనపడాలా. సత్క్రియ చేసేటట్టు కనపడాలని కనపడటం కాదు, జీవితమే అదే ఉండాలా. నీ జీవితం అదే అయితే కనబడిద్ది. కనబడాలని చేస్తే కుదరదు. జీవితంలో అలవాటైపోవాలి. దొంగ ఏం చేస్తాడు? దొంగ అంటే ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. సహోదరుడు అంటే ఏం చేస్తాడు? సత్క్రియలు చేస్తుంటాడు. సహోదరుడు ఏం చేయాలి? ఈ రోజు నుంచి దుష్క్రియలు మానుకోవాలి, సత్క్రియలు చేయటం స్టార్ట్ చేయాలి. మాట జాగ్రత్తగా మాడాలి, దూషణ మాటలు మానేయాలి. వేషధారణ మేము బాపట్లో యేసుదాస్ గారు అని ఒక ఆయనకి బాప్తిస్మం ఇచ్చాం. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత, బాప్తిస్మం పొందక ముందు మనిషి ఇంత పెద్ద బుర్రమేసం పెట్టుకొని వచ్చేవాడు.
ఆదివారం వచ్చాడు. ఏంటండి దేవదాస్ గారు ఏంటన్నా, ఎలాగుందండి, ఎలాగుంది, నేను బాప్తీసం పొందానండి అన్నాడు. బానే ఉంది కానీ రూపంలో ఏం మార్పు రాలేదన్న అన్న. ఏంటి సార్ అన్నాడు. అద్దంలో చూసుకోండి మిమ్మల్ని వెళ్ళి ఒకసారి అన్న. ఏం చేయాలి సార్ అయితే అన్నాడు. బార్బర్ షాప్కి వెళ్ళి, అయ్యా నేను ప్రాచీన పురుషుని చచ్చిపోయా, పాపపు జీవితం లేదు నాలో, నేను బాప్తిస్మం పొందా, నేను ప్రశాంతంగా ఆరాధనకి వెళ్తున్నా, ఆరాధనకి వెళ్ళే వ్యక్తి ఎట్లుండాలో అలాంటి కత్తిరేమని చెప్పండి అని చెప్పా. వచ్చే వారం అరగంట ముందు వచ్చాడు. నీట్గా క్రాప్ చేయించుకొని మీసాలను కట్ చేసుకొని నీట్గా, ఎలాగుంది సార్ అన్నాడు. నీకు ఎట్లుందన్న? ఆనందంగా ఉందన్నాడు. మాకు కూడా ఆనందంగా ఉంది. అంటే అంతరంగంలో ఉండే ఆ విర్రవీగే స్వభావం మీసం ఎట్లా తిప్పుతుంటది, ఇలా తిప్పుతుంటది. మీసం ఇలా తిప్పుతున్నాడంటే అర్థం ఏంటి? ఇలా నడుస్తున్నాడంటే అర్థం ఏంటి? అది పోలాదన్నమాట. పోయిందంటే వెంటనే చెప్పగానే మొత్తం నీటి కట్ చేయించాడు. కట్ చేయించితే ఏం జరిగిందో తెలుసా? 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈయన బాప్తిస్మం పొందక ముందు ఇద్దరు కొడుకులు ఆయన చూస్తే ఆ గడపలో మంచం వేసి కూర్చుంటే ఇలా కూర్చున్నాడు అనుకోండి, ఇటు రారు అంట, వెనక్కి తిరిగి అటు తిరిగి వెళ్ళిపోతారు. అలాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ పెద్ద ఆయన, అంత పవర్ఫుల్ క్యాండిడేట్. ఏమైపోయాడంటే దీనుడైపోయాడు. వేషం మారిపోయింది, భాష మారిపోయింది, తత్వం మారిపోయింది, చేష్టలు మారిపోయినాయి. చిన్న కొడుకు ఎదురు తిరగటం ప్రారంభించాడు. తిరిగి ఒకరోజు కొట్టాడంట. ఏంట్రా ఈయనకి ఇవన్నీ గుర్తొస్తాయి, వాక్యం గుర్తొస్తుందంట. సౌమ్యంగా ఉంటున్నాడు. పొద్దున్నే 7:30కి చొక్కా నిండా రక్తం, తల పగిలిపోయింది. గుడ్డ పెట్టుకొని వచ్చాడు. అది అయ్యా ఇదే పరిస్థితి అన్నాడు. ఏం చేద్దాం అనుకుంటున్నాను. అదే ఇవేం చెబితే చేస్తానయ్యా అన్నాడు. కొడుకే కదా, కొడితే కొట్టాడు, క్షమించు, ఆయన కోసం ప్రార్థన చేద్దాం. నువ్వేం చేయమంటే కేసు పెడదామంటే నేను నడకుండా పెట్టడం బాగా నాకు అర్థం కాలేదే అన్నాడు. కేసు ఏం పెడతావు అన్నా. సరే ఇంటికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. కాలం గడిచిపోయింది, కొంతకాలం చనిపోయాడు. ఆయన వయసు పెద్దదైన తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ చిన్న కొడుకు ఆ సమాధి చేయడానికి వెళ్ళాము. వెళ్తే నన్ను పట్టుకొని వాటేసుకొని, అన్నయ్య దుర్మార్గుల్లాగా తిరిగేవాడు అన్నయ్య మా నాన్న చూస్తే అసలు కనపడే అంత ధైర్యం లేదు నాకు. ఏం వాక్యం చెప్పావో నాకు తెలీదు. బాప్తిస్మం పొందాడు, చిన్న పిల్లోడు టైప్ అయిపోయాడు. నేను అది గమనించి మా నాన్న కొట్టాను. నేను ఒకరోజు తలకాయ పగలు కొట్టాను. ఆయన చూస్తే ఏడుపు వస్తుంది అన్నయ్య ఈరోజు నాకు. నీతిమంతుడిని కొట్టాను అన్నయ్య నేను. ఆయన బోరుని ఏడ్చాడు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం బాప్తిస్మం పొందక మునుపు, బాప్తిస్మం పొందిన తర్వాత డిఫరెంట్గా ఉండాలి. ఏం జరుగుద్దంటే ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుక అయిపోవాలి. గొంగళి పురుగు, బొచ్చు పురుగు, పాపి ఏమైపోవాలి? సీతాకోక చిలుక అవ్వాలి. సీతాకోక చిలుక అందరిని ఆకర్షించింది. కానీ లోకంలో తిరిగేటువంటి చెట్ల మీద ఉండే బొచ్చు పురుగు ఎవడన్నా అంటుకుంటాడా? అంటుకోడు. దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి ఎవడన్నా కూర్చుంటాడా? పాపం చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఎవడన్నా కూర్చుంటాడా? సరదాగా వాడి నీడ కూడా పడకూడదు అనుకుంటారు. అదే సీతాకోక చిలుక అయితే వెళ్ళి అందరూ దగ్గరికి వెళ్ళి చూద్దాం అనిపించేది, దాంతో ఆడుకుందాం అనిపించింది, దగ్గరికి వెళ్దాం అనిపించింది, పట్టుకుందాం అనిపిస్తుంటారు. కాబట్టి బాప్తిస్మం పొందిన వ్యక్తి సీతాకోక చిలుక అయిపోవాలి. సీతాకోక చిలుక లాంటి రూపం రావాలి, రూప విక్రీ జరగాలి. క్రీస్తు ప్రభు రక్తం ప్రభావం జరిగితే రూప విక్రీ జరిగిపోద్ది, మెటామార్ఫోసిస్. రూపంలో గ్రేట్ చేంజ్ ఇన్ ద ఫామ్. రూపంలో అనూహ్యమైనటువంటి మార్పు. గొంగళి పురుగు ఎక్కడ, సీతాకోక చిలుక ఎక్కడ? పాపి నీతిమంతుడిగా మారిపోయాడు. చెప్పాను కదా ముసలాయన సంగతి. అలాంటి వాడు. ఈ లోక సంబంధమైన ఆలోచనలు లేవు, ఆశలు లేవు. మితంగా ఉండటం ఎరిగాడు ఆయన. కాబట్టి ఏం చేయాలి తెలుసా? మాని కొత్తగా జన్మించిన శిశువులను పోయిన వారై నిర్మలమైన
వాక్యమును పాల వలన, నంబర్ 1 అనేసి నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన. నిర్మలమగు ఆత్మ సంబంధమైన పాలు అంటే అపోస్తుల యొక్క బోధ, ఈ క్రొత్త నిబంధన చట్టం. అంటే ఇప్పుడు ఆవిడ ఏమైందంటే, సహోదరి, లోకంలో ఉండే ఆ ధర్మాన్ని వదిలిపెట్టి పరలోక సంబంధమైన పౌరులు ఎలా జీవించాలో ఆ చట్టంలోకి వచ్చింది. అంటే నిబంధనలో ప్రవేశించింది. కొత్త నిబంధన ప్రకారం దేవుడు ఆవిడని ఏం చేశాడంటే దేవుని కుమార్తెగా స్వీకరించాడు. నిబంధన ప్రకారం ఇప్పుడు ఏమైంది? దేవునికి కుమార్తె అయింది. ఈ నిబంధన ప్రకారం కుమార్తె ఆమె ఆ ఇంటికి తగినట్టుగా నడుచుకోవాలా. దేవుని బిడ్డకు, దేవుని కుమార్తె అంటే దేవుడు పరిశుద్ధుడు. ఆమె జీవిత కాలం అంతా నేను దేవుని కుమార్తెను, పరిశుద్ధురాలు, నేను పరిశుద్ధంగా జీవించుతాననేటువంటి భావనలో, పరిశుద్ధతలో ఎదగాలి. అంటే ఇది దేవునికి ఏదైతే ఇష్టం లేదో వాటన్నిటిని ఒక్కొక్కటి కత్తిరిస్తుండాలా. రోజు నాలుకను అదుపు పెట్టుకోవాలా, హృదయాన్ని అదుపులో పెట్టుకోవాలి, త్వరపడకుండా జాగ్రత్త పడాలి. వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. రక్షింపబడ్డావు, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. నేను బాప్తిసం పొందానంటే ఎప్పటికప్పుడు వస్తానంటే కుదరదు. ఇక నుండి నీకేం బాధ్యత ఉంటుందంటే నీతిగా బ్రతకటం. నంబర్ 1, వాక్యాన్ని అపేక్షించటం. అపేక్షించటం అంటే భోజనం పెడుతున్నారు అనుకోండి, భోజనంలో మంచి పదార్థాలు కనపడుతున్నాయి అనుకో, అవన్నీ కోరుకుంటాం మనం. అవి పెడితే బాగుండి తిందాం అనుకుంటాం. అలాగే వాక్యం అనే పాలన అపేక్షించాలి. ఈ రోజు నుండి చేయాల్సిన పని ఏంటంటే వాక్యం అనుదినం చదువుతుండాలి, వాక్యం వింటుండాలి. ఆ వాక్యం వింటూ చదువుతూ ఉంటే ఏమైందంటే లోపలికి వెళ్ళి మనిషిని ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని సరి చేసుకుంటూ బయటకు వచ్చింది వాక్యం లోపలికి పనిస్తే. కాబట్టి వాక్యంని లోపలికి వాక్యం అనే పాలను అపేక్షించుడు అని అన్నాడు. కాబట్టి వాక్యం అనే పాలను అపేక్షించి ఏం చేయాలంటేను దినదినము ఆత్మ సంబంధమైన లోపలుండే వ్యక్తిని పెంచుకుంటూ వెళ్ళాల. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కొంతమంది అట హెబ్రీల్లో కొంతమంది చాలా కాలమైందట, కాలాన్ని బట్టి చూస్తే బోధించే సామర్థ్యం కలగాల్సినటువంటి వాళ్ళట. 12వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలు. ఇందును గురించి మీకు చెప్పవలసినవి అనేకమైన ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. 10 సంవత్సరాలు అయిన తర్వాత, అయ్యా మళ్ళీ ఏంటి కొత్తది, అప్పుడు మర్చిపోయినాయా, ఇదేందయ్యా అని అడుగుతాడు అనుకో. ఎలాంటి వాడు? బోధింపాల్సినటువంటి వాడు మరలా మూలపాఠం దగ్గరికి వచ్చేసేసాడు. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడే ఉన్నాడు. కొత్తగా జన్మించిన శిశువు నీతి వాక్య విషయంలో ఏముండదు? అనుభవ జ్ఞానం ఉండదు. క్రీస్తు ప్రభు సంఘాల్లో దౌర్భాగ్యంగా జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే, ఈ రోజుల్లో కొత్తగా బాప్తిస్మం పొందినటువంటి ఒక కుర్రాడు వస్తే బిజినెస్ మీటింగ్ అని పెట్టి ఆయన ఒక ఓటింగ్ కూర్చోబెట్టి ఈ ఓటింగ్ మెజారిటీకి ఆయన కూడా తీసుకోవడానికి కూర్చోబెట్టారు. ఓటింగ్ మెజారిటీకా లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవటానికా? స్థానిక సంఘంలో సమస్య వచ్చినా లేదు ఒక విషయాన్ని తీర్మానం చేసి నిర్ణయం చేయాలన్నా ఎవరు చేయాలి? అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళు చేయాలి. కొత్తగా బాప్తిస్మం పొంది 2 వారాలు 3 వారాలు ఒక 6 నెలలో 7 నెలలో సంవత్సరం వస్తే ఏం అనుభవ జ్ఞానం ఉంటుంది? పాలు తాగుతుండేవాడిని తీసుకొచ్చి నిర్ణయాలు చేసే దగ్గర కూర్చోబెడితే చెడిపోకేముంటది? కాబట్టి నేను బాప్తిస్మం పొందాను, నేను కూడా సభ్యుడినే, నాకు కూడా హక్కు ఉంది, నేను కూడా తీర్మానాలు చేస్తాను, మానుకోవి. నువ్వు పాలు తాగే శిశువి, అనుభవ జ్ఞానం లేదు. ఈ అనుభవ జ్ఞానం లేని వాడు ఎట్టుండాలి? బిడ్డ పుట్టినప్పుడే యుద్ధానికి తీసుకెళ్తాడా? కొడుకు పుట్టాడు అనుకో,
పెద్దవీరిని చేద్దామని ఉంది, కలెక్టర్ని చేద్దామని తీసుకెళ్ళి కలెక్టర్ సీట్లో కూర్చోబెడతాడా? ఇక్కడ మాత్రం తీసుకొచ్చి కూర్చోబెడతాడు. వారం క్రితం బాప్తీసం పొందినోడు, లేకపోతే నెల క్రితం 2 నెలల క్రితం బాప్తీసం పొందినోడు కూడా వచ్చి ఇక్కడ సభ తీర్మానాల్లో నిర్ణయాలు చేసేదంటే కీలక పాత్ర వహిస్తున్నారు. క్రీస్తు ప్రభు సంఘాలు చెడిపోవటానికి ఇదే మూల కారణం. ఏం కావాలి? పాలు తాగేవాడిని, అనుభవ జ్ఞానం లేనటువంటి వాడిని ఏం చేయాలి? మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అంటే కిందకు వచ్చిన తర్వాత పరిపూర్ణులు. పరిపూర్ణులు అంటే కొంతకాలం వాక్యం విని, ప్రభు బల్ల పాల్గొని, సంఘ విషయాలు తెలుసుకొని, ముందుండేటువంటి సువార్థికుడు సహోదరులో అనుభవ జ్ఞానం వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు వెంబడించి కొంతకాలం గడిచిన తర్వాత నీతి విషయం ఎరిగిన వాడైతే, సంఘంలో ఏం చేయాలో ఏం చేయకూడదో ఎరిగిన వాడైతే, అలాంటి వాడైతే కార్యక్రమాలు చేయొచ్చు. వయసు వచ్చినంటే పరిపూర్ణులు అభ్యాసము చేత. అభ్యాసం అంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేసి అసలు ఏం చేయనోడు తీసుకొచ్చి నిర్ణయం చేయమంటే ఏంటంటే నలుగురిని కట్టుకొని మా సంఘ తీర్మానం, మీ సంఘ తీర్మానం చల్లదు ఇక్కడ. అపోస్తుల బోధ ప్రకారము అనుభవం కలిగిన వాళ్ళు 2 ఉన్నా, 1 ఉన్నా, 3 ఉన్నా, వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలు సంఘం తీసుకెళ్లాలి తప్ప నిన్నగాక మొన్నొచ్చి కూర్చున్నామని కూర్చోబెట్టి నువ్వు కూడా నిర్ణయం మాట్లాడు అడిగేది ఎడ్యుకేషన్ చెప్పి నువ్వు తీసుకొచ్చి కూర్చోబెడితే అది అపోస్తుల బోధ ప్రకారం సంఘ నిర్ణయం కాదో. మా సంఘ నిర్ణయం, మీ సంఘ నిర్ణయం అంటే అపోస్తుల బోధకు భిన్నంగా చేస్తావా? చేసి మా సంఘ అంటే ఏ సంఘం అయితే అనుభవ జ్ఞానము నీతికి విరోధంగా నిర్ణయాలు తీసుకుంటుందో సంఘం మొత్తం పనిషబుల్. రేపు దేవుడు పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు మీకు. మీ జనం సంఘం కాదు, దేవుని ప్రజలు సంఘం, దేవుని చట్టాన్ని ఫాలో అయ్యేవాళ్ళు సంఘం. సంఘానికి భిన్నంగా మా సంఘం ఏంటి? మీ సంఘం. ఇలాంటి దుర్మార్గం క్రీస్తు ప్రభు సంఘాల్లోకి వచ్చింది. కాబట్టి కొత్తగా జన్మించినటువంటి వాళ్ళకి వాక్యం చెప్పండి, అనుభవం నేర్పండి, అభ్యాసం చేయించండి, బిడ్డలు ఎదిగేటట్టుగా తయారు చేయండి. అనుభవం ఇస్తే ఏం నిర్ణయాలు చేయాలి అర్థమైంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక 20 సంవత్సరాలు కనీసం క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నవాళ్ళు ఉంటే, అది కూడా ఆసక్తి ఉండి గ్రంథం నేర్చుకొని జీవితాన్ని దిద్దుకోవటానికి పూనుకున్న వాళ్ళైతే వాళ్ళు చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది, స్వార్థం లేకపోతే. అలా కాకుండా నిన్న మొన్న సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు నిర్ణయాలకు వస్తే ఆ దుడుకు స్వభావం వేరుగా ఉంటుంది. కాబట్టి అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే బలమైన ఆహారం తినాలంటే ఏం చేయాలి? జ్ఞానేంద్రియాలు, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు అంటే అర్థం ఏంటంటే కన్ను దాని ఇష్టం వచ్చినట్టు పోతుంటది. అలా పోకూడదు, కన్ను జాగ్రత్తగుండు అనేది అభ్యాసం చేయించాలా. కన్ను ఇష్టమైనట్టు చూస్తుంది అనుకో, ఇలా చూడకూడదు, ఆపు, కంటికి అభ్యాసం చేసుకోవాలా. నోరు అదిరి పడుతుంది అనుకో, ఆగు అని చెప్పాలా. చెయ్యి లాక్కెళ్తుంది అనుకో, ఆగు అని చెప్పాలి. దీన్ని ఇలా ప్రాక్టీస్ చేసిన వాడే ఉండాలా. ఇలా ప్రాక్టీస్ చేసినోడైతే అప్పుడు బలమైన ఆహారం పెట్టొచ్చంట. కాళ్ళు చేతులే లేచి కూర్చొనిడికే నువ్వు పెత్తనం ఇస్తే యుద్ధం చేయమంటే ఏం చేస్తాడు? బలమైన ఆహారం పెడితే ఏం చేస్తాడు? ఏం కాదు. శరీరం ఏమైంది? క్రీస్తు ప్రభు శరీరం ఇది సంఘం. ఈ సంఘంలో ఉండే అవయవాలన్నీ వృద్ధి పొందుతుంటే పాల వలన, వాక్యం అనే పాల వలన పెంచబడుతుంటే సంఘం ఆత్మరూపంగా ఎదిగిద్ది, క్రీస్తు సారూప్యంలోనికి ఎదిగిద్ది. భౌతికంగా ఆలోచన చేస్తే భౌతికంగానే ఉంటుంది, ఆత్మ సంబంధంగా ఎదిగేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి హెబ్రీలు వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి హెబ్రీ జాతికి ఒక హెబ్రీయుడు అనుభవం కలిగిన వాడు ఏం రాస్తాడంటే, మీరు బలమైన ఆహారం తినాల్సిన వాళ్ళు బలహీనలైపోయి శిష్యులుగా ఉన్నారు, మీరు చాలా కాలమైంది, మీకు అనుభవ జ్ఞానం లేదు అని చెప్పాడు. కొంతమంది అట కనీసం సమాజంగా కూడటం కూడా మానుకుంటున్నారట. సమాజంగా కూడటం కూడా వాళ్ళకి పరిస్థితి అనుకూలంగా లేదు. కొందరు మానుకుంటున్నారట, సమాజంగా కూడటం మానుకూడదు అని చెప్పాడు. కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంగా కూడుట మానుకొనక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం.
అంటే ఆత్మ సంబంధంగా వాక్యం గాని వినకపోతే, వాక్యాన్ని అనుసరించి నడవకపోతే, బాప్తిస్మం పొందిన కొద్ది దినాల తర్వాత ఏం జరిగిద్దంటే మానుకోవటం ప్రారంభమైంది. మానుకోవటం, ఈ మానుకోవటం అట కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఫస్ట్ చెప్పాడు అపోస్తలుల కార్యం 2:42 వచనంలో, వీరు అపోస్తలుల బోధ యందును, 2 సహవాసమందును, 3 రొట్టె విరుచుట యందును. రొట్టె విరుచడం అంటే 10 గంటలకు ఆరాధన అయితే 11:30కి రొట్టె విరిచే టయానికి వచ్చి రొట్టె ముక్క ఒకటి నోట్లు వేసుకొని ఆ ద్రాక్ష రసం దాగి నేను కూడా ఆరాధన చేశాను, అయిపోయింది ఈరోజు నా డ్యూటీ అనేది కాదు ఆరాధన. నువ్వు ఆరాధనకి ఎప్పుడు రావాలంటే 10 గంటలకు ఆరాధన అంటే కనీసం నువ్వు 5 నిమిషాలు తక్కువ 10 గంటలకి అక్కడ ఉండాలా. రైలు కోసం ఎప్పుడు ఉంటావు? ట్రైన్ ఎక్కాలనుకోండి, ప్రతిరోజు ప్రయాణం చేసిన వాళ్ళు కూడా ట్రైన్ ఎక్కాలంటే ఏం చేస్తారు? ఒక 5 నిమిషాలు లేట్కి వెళ్తారా? ఎప్పుడు లేట్కి వెళ్ళరు, 10 నిమిషాలు ముందెళ్ళి కూర్చుంటారు. మరి ప్రతి ఆదివారం వారానికి ఒక రోజు సువార్థికుడు పొద్దున్నే ఫోన్ చేయాలన్నమాట వీళ్ళకి, అన్న కుదరట్లేదన్నా. అది నీ బాధ్యత. సమాజంగా కూడటం మానుకోకుండా ఉండటం అనేది మొట్టమొదటి స్టెప్. సమాజంగా కూడటం మానుకుండా ఉంటే వాక్యం వింటావు, సహవాసంలో ఉంటావు, రొట్టె విరుస్తుంటావు. అప్పుడు ఏం జరిగింది? ప్రతి ఆదివారం ఎలా నడుచుకోవాలో నీకు బోధించబడిద్ది, దాని ప్రకారం జీవితాన్ని దిద్దుకుంటా ఉంటావు. అలాగూ క్రీస్తు యొక్క సారిపులోనికి నెమ్మదిగా ఎదుగుతూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బాప్తిసం పొందానులే, ఎప్పటికప్పుడు వస్తాను, ఈ వారం రాను, వచ్చే వారం వస్తాను, ఈ వారం తిరిగి కుదరలేదు, ప్రభు బలి ఇచ్చే టైంలో వస్తాను, పాటలు అయిపోయిన తర్వాత వస్తాను, ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తాను, చివరిలో వస్తాను నేను, నాకు ఒక రొట్టె పంపించు, నాకు ఇవాళ బాగాలేదు, కొంచెం రొట్టె రసం ఇంటికి పంపించు. బ్రదర్ రాలేను కానీ కొంచెం రొట్టె రసం 2 సహోదరులతో పంపిస్తారా? ఈ మానుకోవాలా. రొట్టె రసము ఎక్కడ విరవాలి? రొట్టె స్థానిక సంఘంలో యోగ్యుడైన సహోదరుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెనని దానిలో నువ్వు పాలు పంపులు పొంది రొట్టెలో పాలు పంపులు పొందాలి. ఎక్కడో జరిగించితే నేను ఇంట్లో కూర్చొని నేను అడదాకా రాలేను, నాకు కొద్ది రొట్టె రసం పంపు. నీకు నిజంగా రాలేని బలహీనుడు అయి ఉంటే ఆ సంగతి చెప్తే సంఘం ఏం చేసిందో చేసింది. నువ్వు రాలేని బలహీనుడు కాకుండా నీ అంతటి నువ్వే బలహీనతను తెచ్చిపెట్టుకొని ఆదివారం కూడా ప్రభు రాత్రి భోజనం చేయటానికి నువ్వు బద్దకిస్తూ 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు రాలేకుండా వెళ్ళేవనంటే నీ రక్షణ ఎక్కడుంది? అటెండెన్స్ పడట్లా, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఎన్ని రోజులు వెళ్తావెట్టా? ఉద్యోగానికి అనుకోండి, ఒక ఉద్యోగి వరుసనే 4 రోజులు ఆబ్సెంట్ అయ్యడానికి ఏం చేస్తారు? అసలు చెప్పకుండా ఆగారు అనుకోండి, గవర్నమెంట్ సిస్టమ్ తెలుసా, చెప్పకుండా కానీ 4 రోజులు కానీ ఆగిపోతే నోటీస్ ఇస్తారు. చెప్పకుండా డ్యూటీకి ఆగిపోతే అబ్స్కాండ్ అయ్యాడు అంటారు. అబ్స్కాండ్ అయ్యాడని నోటీస్ ఇస్తాడు, నువ్వు ఎక్కడున్నావునైనా వచ్చి ఒకసారి కనపడు అని. కనపడలేదనుకో మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తారు, అక్కడికి కూడా కనపడితే ప్రెస్లో వేస్తారు, చివరికి ఉద్యోగం నుంచి తీసేస్తారు. స్కూల్కు లేకపోతే డ్యూటీకి వచ్చి సరిగ్గా డ్యూటీ చేయకపోతే సస్పెండ్ చేస్తారు, మెమో ఇస్తారు, 3 మెమోలు ఇచ్చిన తర్వాత సస్పెండ్ చేస్తారు. మరి అలాగే డ్యూటీ దాని ప్రకారం చూసుకుంటే ఏం చేయాలి? 3 ఆదివారాలు రాని వాళ్ళు ఏం చేయాలి? పరమందున దేవుడిని కనికరం చూపిస్తున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ పాత నిబంధన సిస్టమ్ లాగా అయితే పరిస్థితులు ఎట్లుండయో. అందువలన మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ప్రతి ఆదివారం ఇక్కడ సమయం ఇన్ని గంటలుగా నిర్ణయించిన తర్వాత ఆ తర్వాత 1 సెకండ్ తర్వాత కూడా నువ్వు రాకూడదు. వస్తే నీ అంతటికి నువ్వే ఆలోచన చేసుకో. నువ్వు వచ్చి కూర్చోవాలి, నీ కోసం దేవుని సన్నిధి ఉంటుంది. అక్కడ దేవుడు ఎదురు చూస్తుంటాడు నీ ఆరాధన. నువ్వు ఎవరికి ఆరాధన చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దేవుడు నీ కొరకు నీ దేవుని సన్నిధి అక్కడ ఉంటుందని నీకు తెలియకుండా ఎప్పుడో వచ్చి కూర్చొని వెళ్ళిపోతే దేవుడు అక్కడ, ఆయన సన్నిధి అక్కడ ఉంటే ఏం ఆలోచన చేస్తున్నావు తెలియట్లేదు మనుషులకి. అందువలన ప్రభు బలలో ప్రతి ఆదివారం పాల్గొనటానికి, సమాజంతో కూడుకోవటానికి, అపోస్తుల బోధ యందు నిలబడటానికి ఖచ్చితంగా ప్రతి ఆదివారం హాజరవ్వాల్సినటువంటి బాధ్యత బాప్తిస్మం పొందిన ప్రతి సహోదరుడి మీద ఉంది, తనొక్కదానికే కాదు. ఇక్కడ ఎవరైతే ఒకవేళ మీరు లేట్కి వెళ్తున్నారంటే డ్యూటీ మీరు సరిగ్గా చేయట్లేదు అని అర్థం. రక్షింపడినటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
మొదటి పేతురు పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుంచి, సహోదరులరా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన మనకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుమో. ఆదివారం దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు మనుషులు సిద్ధపడి ఉండాలి. ఏం చేయాలి? బాప్తిస్మం పొందావు, ఆ తర్వాత విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో, హృదయాన్ని ఇంటి దగ్గర జాగ్రత్త పెట్టుకొని యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఆదివారం హడావుడిగా స్నానం చేయకుండా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి అప్పుడప్పుడు హడావుడికి వచ్చి ఆ పాత మామూలు ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎట్ట వెళ్తాడో. దేవుని సన్నిధికి రావటానికి ముందుగా సిద్ధపడి హృదయాన్ని స్థిరపరుచుకొని ఆ హృదయాన్ని మీటి దేవునికి స్తుతియాగం చేయాలనే దృక్పథంతో రావాలి. పాట పాడాలి, నేను కూడా స్థానిక సంఘంలో ఆ గొంతుతో నా గొంతు కూడా కలిసిపోవాలి, ఆ ప్రార్థనతో నా ప్రార్థన కూడా ఏకమవ్వాలి, ఆ వాక్యాన్ని నేను వినాలి, నా జీవితాన్ని నీతి మార్గంలో నడుపుకోవాలి అనే ఆలోచన లేకుండా నువ్వు ఆరాధనకి దేవుని సన్నిధికి వస్తే ఏం ప్రయోజనం? రక్షణ కొనసాగింపు లేదు అని అర్థం. బిడ్డ పుట్టాడు కానీ పాలు తాగటానికి ఇష్టపట్లా. పాలు తాగితే బలమైన ఆహారం తింటాడు, ఆహారం తింటుంటే ఇంకా బలమైన ఆహారం తింటాడు, యోధుడై ఉండొచ్చు. అందువల్ల ఈ రోజున ఏం చేస్తున్నారంటే కొంతమంది అట ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి వచ్చేవాళ్ళు బలహీనతగా రోగాలతో పాలు పంపులు పొందేవాళ్ళు ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు. కొందరు బలహీనులు, రోగులు చాలా మంది నిద్రించుతున్నారు అన్నాడు. అంటే ఎవరు వాళ్ళు? బలహీనులు అంటే బిగినింగ్ లో బాగా వచ్చి ఆ తర్వాత అప్పుడప్పుడు ఎగ్గొట్టేవాళ్ళు, ఆ తర్వాత నెలకోసారి కనపడేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి గుర్తొచ్చినప్పుడు ఆ పనులు చేసుకొని కనపడుతుండేవాళ్ళు. ఏమయ్యారు? చచ్చారు, మరలా చచ్చారు. ఒకవేళ కానీ అలాంటి స్థితికి కానీ నువ్వు వెళ్ళిపోతే నిన్ను వెలిగించడం దేవుని తరం కూడా కాదని చెప్పాడు. ఒకవేళ బాప్తిస్మం పొంది కొన్నాళ్ళు నడిచి ఆ తర్వాత నువ్వు ఆగిపోయి లోకంలో కలిసిపోయి భ్రష్టత్వం కానీ ఎత్తావంటే మరలా నీ కొరకు సువార్త ప్రకటించబడినా నీవు రక్షింపబడేటువంటి ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మరలా నువ్వు సువార్త విని మార్చుకోవటము అసాధ్యము అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన వాళ్ళు మరణం దాకా నమ్మకంగా ఉండకపోతే, లోకంలోకి కానీ వెళ్ళిపోతే నాశనానికి గురైనట్టే తప్ప క్రీస్తు రక్తం మరలా నీకు పనిచేయదు. చదువుతాం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు మరలా లోకంలోకి వెళ్ళిపోతే, తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేసు. ఒకసారి క్రీస్తుని సిలువ వేశారు, నువ్వు తప్పిపోయావంటే మరలా సిలువ వేస్తున్నావు. క్రీస్తు మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవుడు చెప్పాడు అలాంటి వారిని నూతన పరచడం మరలా అసాధ్యము అన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుతాం. 28 నుంచి చదివితే బాగుంటుందేమో. 26. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలియకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియోక ఉండును. ఒకసారి ఉగ్రత కింద ఉన్నటువంటి వ్యక్తివి సువార్తను నీకు ప్రకటింపజేసి దేవుడు
సువార్త వలన మారు మనసు వచ్చేటట్టు చేసి, పాపాన్ని క్షమించడానికి బాప్తిస్మం ఇచ్చి, రక్షణ నీకు ఇచ్చి కొనసాగించుకోమంటే లోకంలోకి వెళ్ళిపోయి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక న్యాయపు తీర్పుకు భయంతో ఎదురు చూడటమే. నిన్ను నూతన పరచడం ఎవడి వల్ల కాదు, అసాధ్యం అన్నాడు. కాబట్టి ఒక్కసారి బాప్తిస్మం పొందిన వాళ్ళు లోకంలో కలిసిపోతే అలాంటి వారు తిరిగి నూతన పరచబడరు. వాళ్ళ కోసం నిత్య అగ్ని రెడీగా ఉంది. ఇక వాళ్ళకి ఇక పాప క్షమాపణ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మీదట కనికరింపకుండా చంపించుదురు. ఇట్లుండగా పాత నిబంధనలో అలా చేస్తున్నారు, కొత్త నిబంధన చెబుతున్నాడు. దేవుని కుమారుని పాదములతో తొక్కి, అంటే నీ రక్షణను వదిలిపెట్టి లోకంలో కలిసేవంటే అర్థం ఏంటి తెలుసా? నీ సావు నాకు అవసరం లేదు, క్రీస్తు ప్రభు మరణం నాకు అవసరం లేదని తొక్కావు అనమాట. నీ మరణం నాకు వర్తించలా, నాకేం సంబంధం లేదని కాలు పెట్టి తొక్కాడంట. ఎవరిని? క్రీస్తు ప్రభుని. మరలా సిలువ వేసి కాలుతో తొక్కుతున్నాడట. తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచాడు. క్రీస్తు యొక్క రక్తం నా కొరకు చిందించబడిందనే భావన పోయి అపవిత్రమైనదిగా ఎంచి క్రీస్తు ప్రభుని పాదాలతో తొక్కాడంటే ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు అని మీకు తోచుతున్నది. మిమ్మల్ని అడుగుతున్నాడు, మనల్ని ఏం అడుగుతున్నాడు తెలుసా? కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడని ఎంచబడినని మీకు తోచున్నది. కాబట్టి ఏం చేయాలి తెలుసా? బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు, రక్షణ పొందినటువంటి వాళ్ళు మరణం దాకా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, ఆయన వాక్యం వినాలి. చిన్నబిడ్డ ఎదిగినట్టుగా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని దిద్దుకుంటూ చిన్నబిడ్డ ఎదిగి పెద్ద అయినట్టుగా క్రీస్తు యొక్క స్వరూపం, క్రీస్తు యొక్క మాట తీరు, క్రీస్తు ప్రభు యొక్క స్వభావము, క్రీస్తు ప్రభు యొక్క పనులు పరిపూర్ణమైందాక వాక్యం వింటూ ఉండాలా, మార్చుకుంటూ ఉండాలా, ఎదుగుతూ ఉండాలి. అప్పుడు చనిపోవాలా. అప్పుడు నేరుగా విశ్రాంతిలోకి వెళ్ళిపోయి క్రీస్తు యేసునందు మృతునందు మృతులు ధన్యులు. నిజమే, వారు తమ ప్రయాసమని విశ్రాంతి పొందుదురు అన్నాడు. కాబట్టి నీతి కొరకు బ్రతికేటప్పుడు ఏం జరుగుతుందంటే, బిడ్డ నడిచితో వెళ్ళేటప్పుడు పాలు తాగుతాడు. పాలు తాగేటప్పుడు డేంజర్ ఏం లేదు. కొంచెం పెద్దవాడు నడకొస్తాడు, కింద పడతాడు, దెబ్బలు తగులుతుంటాయి, తగలవు, దోక్కుపోతుంటది, పళ్ళు తగిలి పెదవులు దెబ్బ తగులుతుంటాయి, రక్తం వస్తుంటది. నడకెళ్ళిన తర్వాత కింద పడతాడు, మోకాళ్ళు దెబ్బలు తగులుతాయి, కాళ్ళు దెబ్బలు తగులుతాయి, తల మీద దెబ్బలు తగులుతుంటది. అయినా నడక ఆపుతాడా? ఆపడం. లోకంలోకి వెళ్ళి నడుస్తుండే కొద్దీ శోధనలు, శ్రమలు ఎదురవుతుంటాయి. ఎదురైనప్పుడు వాటిని జయించి ముందుకెళ్ళాలి. ముందేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. ఆ నిరీక్షణ వల్ల ముందుకి కొనసాగించుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప దెబ్బ తగిలిందని ఆగిపోవటం. మనుషులు ఇలా అన్నారు, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు ఎట్ట అంటున్నారయ్యా, ఎవరితో పాటు చూడాల్సిన అవసరంలా నీకు. అపోస్తుల బోధ అదే నీకు రాజ్యాంగ చట్టం. ఆ చట్టం ప్రకారం నడుచుకోవటానికి జీవితాన్ని తీర్మానం చేసుకోవాలి తప్ప మరొక రూపంగా ఉండటానికి వీల్లేదు. అలాగే జీవితాన్ని కొనసాగించడానికి శకుంతలమ్మ గారు ఈ రోజున నిబంధనలో ప్రవేశించింది. ఆ నిబంధన ప్రకారం జీవితాన్ని కొనసాగించటం వచ్చే ఇక్కడ నుంచి మీకు బోధించబడింది. అలాగ విని నేర్చుకొని జీవితాలు గైకొని పెరిగి ఆత్మ సంబంధం పెరిగి పెద్దయి క్రీస్తు యేసు యొక్క ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. చిన్న బిడ్డ పుట్టాడు, ఎంత ఎత్తున్నాడు క్రీస్తు ప్రభు. మెల్లగా ఆయన గుణ లక్షణాలన్నీ సంపాదించుకొని ఈ స్థాయికి వచ్చి చనిపోవాలి. అది బాప్తిస్మం పొందిన మనందరం కూడా, ఆమెతో పాటు మనందరం కూడా అదే బద్దులమై ఉన్నాం. కాబట్టి మనం పాలు తాగే వాళ్ళమే. 20 సంవత్సరాల నుంచి ఇంకా పాలు తాగుతున్నావా? 10 సంవత్సరాల నుంచి కూడా ఇంకా పాలు తాగుతున్నావా? లేకపోతే అనుభవం లేకుండా నిర్ణయాలు చేసే స్థాయిలో ఉన్నావా? అనుభవం కలిగి దేవునికి, సంఘానికి మేలుకరమైన నిర్ణయాలు చేసేది ఉన్నావా? ఒకవేళ బలహీనతలు ఉంటే బలపరుచుకోవాలి. వాక్యం వలన, అనుభవంతో, జ్ఞానంతో జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవాలి. మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ లోకంలో చూసేవి ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మ సంబంధంగా సాధకం చేసుకోవాలా. అవి ఎదురు తిరుగుతుంటే వాటిని పనిష్ చేసి అదుపులో పెట్టుకొని క్రీస్తు సారూప్యంలోనికి ఆత్మ సంబంధంగా దేహం పనిచేయకుండా ఆత్మ పనిచేసేటట్టు దేహాన్ని పవిత్రంగా నడిపి మరణం దాకా నమ్మకంగా ఉండి మృతి పొందితే జీవ కిరీటం అనుభవిస్తాం. అప్పుడు రక్షణని స్వతంత్రించుకుంటాం. ఉద్యోగం వచ్చింది, 4 రోజులు పనిచేస్తే జీతం వచ్చింది, అంతే కదా. ఉద్యోగం రాగానే డబ్బులు ఇస్తారా? మొత్తం కలిపి ఫండ్ అన్ని కలిపి ఒకేసారి ఇస్తారు ఎవరో. 1 నెల పని చేస్తే జీతం వస్తుంది. మరణం దాకా నమ్మకంగా ఉంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. యుగ యుగాలు క్రీస్తు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాం.
యుగ యుగాలు డోకా లేకుండా. దానికోసం ఈ భూమి మీద ఏది వదులుకున్నా ఇబ్బంది లేదు. అలాంటి రూపంలో జీవితాన్ని కొనసాగించుకోవాలని, అలాంటి ఆలోచనతో మనమందరం బ్రతుకుతూ నూతనంగా క్రీస్తులో జన్మించిన, క్రీస్తులో ప్రవేశించిన శకుంతలం గారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆమె కూడా సంఘం యొక్క చట్టాన్ని అనుసరించి చిన్న బిడ్డను అనుకొని చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవితాన్ని దిద్దుకుంటూ క్రీస్తు సారూప్యంలోకి ఎదగాలని, చేరువచ్చిన మనం కూడా అలాగే ఎదుగుతూ క్రీస్తు ప్రభు శరీరాన్ని పోషించే వాళ్ళంగా, క్రీస్తు ప్రభు శరీరానికి మహిమ వచ్చేటట్టుగా భూమి మీద జీవించే క్రీస్తు ప్రభు సంఘ సభ్యులుగా మనందరూ మసులుకోవాలని ప్రభు యేసుక్రీస్తు పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తా ఉన్నాం.